సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలపై బాధితులు మండిపడుతున్నారు. తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ట్యాక్స్ అన్ని కడుతున్నామని తెలిపారు. అన్ని పర్మిషన్లు ఉన్నా కూల్చివేశారని వాపోయారు. తమకు బిల్డర్లు ప్రభుత్వం నుండి తగిన న్యాయం చేయాలని కోరారు బాధితులు. మేము కష్టపడి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కష్టపడి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఈ పని చేస్తున్నారు. మేము ఇంటి ముందర ఊరేసుకుని మమ్మల్ని ఊరేసేసి అందులో వెళ్ళిపోతున్నాం. మేము వచ్చి 40 ఏళ్ళు అవుతుంది. 2 సంవత్సరాలు. మీకు నోటీసు ఏమైనా ఇచ్చారా? నోటీస్ ఏమి పని చేసుకొని కట్టుకున్నాం. నాయన బొక్కలాడితే బొక్కలాడినట్టు కష్టపడి కట్టుకొని 4-5 నెలలే నాయన ఇంట్లోకి వచ్చి కూడా మాకు ఏ ఆధారం లేదు, ఏం భూమి కూడా లేదు. కష్టపడి ఇది కట్టుకున్నాము. రెక్కలాడితే డొక్కలాడినట్టు ఇంకా రోడ్డు మీద పడాల్సిందేనైనా ఇంకా మా కాడ ఏ ఆధారం లేదు. ఇది గవర్నమెంట్ దీని మీదనే పెట్టుకున్నాము. గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలి. నాయన కష్టపడి కట్టుకున్నాడు. సరే, నిన్న ఆదివారం రోజు ఉంటారు కదా, మాట్లాడదామని చెప్పి మాట్లాడాలని అనుకున్నాను. మేము 6 o'clock వచ్చి మొత్తం స్టార్ట్ చేసేసాం. మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. మేము మాట్లాడదామని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు అప్రోచ్ అవ్వట్లేదు. ఇంకోటి మా దగ్గర అన్నీ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి, ట్యాక్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ బిల్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ చూపించినా కూడా ఇవన్నీ ఇన్వాలిడ్, ఎవరు ఇచ్చినారు మీకు పర్మిషన్ అని చెప్పేసి అవన్నీ కాదు అంటున్నారు. ఇప్పుడు ఉన్న పరంగా ఇల్లంతా తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకున్న సోర్స్ అంతా ఇది ఒకటే. మీరు తీసుకుని మాధవ్ రెడ్డి. వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఆయన అయితే టచ్లో లేడు మాధవ్ రెడ్డి ప్రెసెంట్. ఇంకా మా వాళ్ళు ఏంటంటే వేరే లాయర్ ద్వారా మాట్లాడదామని చెప్పి వెళ్ళున్నారు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏమవుతుందో ఇంకా తెలియదు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. 2 రోజుల పాటు అమీన్పూర్ మండల్ మున్సిపాలిటీ పరిధిలో ఈ కూల్చివేతలపై మాత్రం స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. స్థానికులందరూ కూడా రాత్రి పగలు తేడా లేకుండా హైడ్రా ఈ రకంగా కూల్చివేస్తే ఎలాంటి నోటీసులు ఇవ్వకుంటే సడన్ గా కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడ షెల్టర్ ఉండాలి, ఎలా బ్రతకాలి, ఇక ముందు ఎలా ముందుకు వెళ్ళాలి జీవితంలో అంటూ మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వారు రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రాకి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ కూల్చివేసినటువంటి బాధితులకు ప్రభుత్వం గాని ఎవరైతే బిల్డర్లు తప్పుడు సమాచారం ఇచ్చి ఇది తమకు కట్టబెట్టి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అటు అమీన్పూర్ మండల్ కి చెందినటువంటి బాధితులంతా కూడా మీడియా ముందు వ్యాపోతా ఉన్నారు. అందరు కన్నీరు ముందుగా తమ బాధని వినిపిస్తా ఉన్నారు. ఏళ్ల తరబడి రూపాయి ఒక దగ్గర పోగేసి కనీసం సొంత ఇల్లు ఉండాలనే ఒక కళతో ఇన్నేళ్ల పాటు చేసినటువంటి కృషి అంతా కూడా ఫలితం లేకుండా పోయింది. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా తీయకుండా హైడ్రా రాత్రి తెల్లందాకా ఈ కూల్చివేతలు చేయడంపై మాత్రం తీవ్రంగా నష్టపోయామని, అనేక లక్షలాది రూపాయలుగా మేము తీవ్రంగా మోసపోయామని, దీనికి కారణం ప్రభుత్వం, ఇక్కడ బిల్డర్స్ తప్పుడు సమాచారం ఇచ్చి ఇది FTL బఫర్ జోన్ కాదు, క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ల్యాండ్స్ అంటూ కూడా తమ నమ్మబలికించి తీరా మేము డబ్బులన్నీ కూడా పోగు చేసుకుని బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకొని ఇల్లు నిర్మాణం చేపడితే హైడ్రా వచ్చి నిన్న కూల్చివేసింది. దీనికి బాధ్యులు ఎవరు? ఈ రకంగా కూల్చుకుంటూ పోతే నిరుపేదలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎలా బ్రతకాలి, ఏ రకంగా జీవనం సాగించాలి? హైదరాబాద్ లో అసలు బ్రతకడానికి నిరుపేదలకు అవకాశం లేదా అనే ఒక రేంజ్ లో మాత్రం బాధితులంతా కూడా ఈ కూల్చివేసినటువంటి బాధితులంతా కూడా మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ వ్యాపుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏర్పాటు చేయాలి, నష్టపరిహారం అయినా చెల్లించాలి, లేదా ఎవరైతే సామాన్య ప్రజలకు ఈ మాయమాటలు చెప్పి బిల్డర్లు వీటిని విక్రయాలు జరుపుతారో ఆ బిల్డర్ మీద చర్యలు తీసుకొని వాటి ద్వారా ఈ కొనుగోలు
నష్టాన్ని తిరిగి చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలంటూ మాత్రం వీరు పెద్ద మొత్తంలో హైడ్రాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాత్రి 3 భవనాలను కూల్చివేసినటువంటి బాధితులంతా కూడా నిన్న నుంచి కూడా రోడ్డుపైనే పడగాపులు కాపుతూ వీరు హైడ్రాకు వ్యతిరేకంగా ఈ నినాదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. నోటీస్ అందించారు. సరే నిన్న ఆదివారం రోజు ఉంటారు కదా మాట్లాడదామని చెప్పి అనుకున్నాం. అలా మాట్లాడాలని అనుకున్నాను. మేము 6 ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చి మొత్తం స్టార్ట్ చేసేసాం. మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. మేము మాట్లాడదామని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు అప్రోచ్ అవ్వట్లేదు. ఇంకోటి మా దగ్గర అన్నీ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి, ట్యాక్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ బిల్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ చూపించినా కూడా ఇవన్నీ ఇన్వాలిడ్, ఎవరు ఇచ్చినారు మీకు పర్మిషన్ అని చెప్పేసి అవన్నీ కాదు అంటున్నారు. ఇప్పుడు ఉన్న బలంగా ఇల్లంతా తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకున్న సోర్స్ అంతా ఇది ఒకటే. మీరు తీసుకుని ఎవరి దగ్గర? మాధవ్ రెడ్డి. వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఆయన అయితే టచ్ లో లేడు మాధవ్ రెడ్డి ప్రెసెంట్. ఇంకా మా వాళ్ళు ఏంటంటే వేరే లాయర్ ద్వారా మాట్లాడదామని చెప్పి వెళ్ళున్నారు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏమవుతుందో ఇంకా తెలియదు. గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న బలంగా మమ్మల్ని బయటకు వేస్తే మరి మా పరిస్థితి ఏంటి? మాకున్నదంతా ఇక్కడే కోరుకుంటాం. ఈ రోజులు కష్టపడ్డదంతా మేము ఇక్కడ పెట్టుకుని ఇల్లు కట్టుకున్నాం. ఇంకేం చేస్తాం? మమ్మల్ని ఎవరు చూస్తారు? అంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని గురించి అంత చేసుకోమని చెప్పండి. అట్లీస్ట్ కనీసం ఆ ఇళ్లలో రెంట్కున్నారు, వాళ్ళకి కొంచెం టైం కూడా లేదు. వాళ్ళు ఉన్నా కూడా అసలు వాళ్ళు ఉన్నారని ఇంత కొంచెం కూడా ఆలోచించకుండా ఒక సైడ్ నుంచి మొత్తం కూలగొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎన్ని రోజులకి ఇచ్చిన అన్నారు? మాకు ఒక 2 days ఇచ్చారు. కాలేజీ కట్టుకొని కూడా యాక్చువల్గా ఇది మేము ల్యాండ్ తీసుకొని 1.5 acres పని చేసుకొని కట్టుకున్నాం నాయన. బొక్కలాడితే బొక్కలాడినట్టు కష్టపడి కట్టుకొని 4-5 నెలలే నాయన. ఇంట్లోకి వచ్చి కూడా మాకు ఏ ఆధారం లేదు, ఏం ఒక భూమి కూడా లేదు. కష్టపడి ఇంక కట్టుకున్నాము. రెక్కలాడితే డొక్కలాడినట్టు ఇంకా రోడ్డు మీద పడాల్సిందేనైనా. ఇంకా మా కాడ ఏ ఆధారం లేదు. ఇది గవర్నమెంట్ దీని మీదనే పెట్టుకున్నాము. గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలి నాయన. కష్టపడి కట్టుకున్నాడు, రోడ్డు మీద పడే పరిస్థితి గవర్నమెంట్. అన్ని ట్యాక్స్ కూడా కట్టుకున్నాడు. నెల బిల్లు కానీ, కరెంటు బిల్లు కానీ, ఇంటి ట్యాక్స్ కానీ మొత్తం కూడా పర్మిషన్ ఇస్తే 2 సంవత్సరాలు మేము కష్టపడి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కష్టపడి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఈ పని చేస్తున్నారు. మేము ఇంటి ముందర ఊరేసుకుని మమ్మల్ని ఊరేసేసి అందులోకి బిల్లు పడుతున్నాం సార్. మేము వచ్చి 40 ఏళ్ళు 2 సంవత్సరాలు. నోటీస్ ఏమీ లేదు. నిన్నటిదాకా కూడా నాది లేదు 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 అని అనుకుంటూ వచ్చారు సార్. ఈ రోజు అకస్మాత్తుగా వచ్చి కరెంట్ కట్ చేశారు. మాకు టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఇస్తే నేను ఏదో చేసుకుంటాను కదా సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాను సార్. అది కూడా మంచి ఫుడ్ ఇద్దామని. బ్రాండ్ యూటెన్సిల్స్ లో ఇంతవరకు హైదరాబాద్ లో ఇవ్వాలి లేదు సార్. కల్తీ ఫుడ్ పెడుతున్నారు. నేను సదుద్దేశంతో నేను చిన్న ఏజ్ లో 18 సంవత్సరాల కంపెనీ స్టార్ట్ చేసి నాకు ఒక్క రూపాయి కూడా డే నైట్ కష్టపడిన డబ్బులు, నాకు ఒక్క రూపాయి నా అవినీతిగా సంపాదించిన డబ్బులు కాదు. నేను 6 years అగ్రిమెంట్ తీసుకొని కట్టా. నేను 3 months. నాది కాలువ దగ్గర కూడా లేదు సార్. నాది ఫస్ట్ లేఅవుట్ లో బఫర్ జోన్ ఉంది. బఫర్ జోన్ లో మేము కూల్చాము, కన్స్ట్రక్షన్ ఉన్న వాటిలో మేము కూల్చాము అని చెప్పాడు. ఇప్పుడు ఇది కూల్చడం వల్ల ఏం ఉపయోగము? అయినా పర్లేదు, నాకు మీరు ఏమున్నా పర్లేదు, నా టైం ఇస్తే నేను స్వతంత్రంగా పేటకి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఏదో మాఫియా నడిపించి బీరు నడిపించి ఇది చేయట్లేదు. నేను బ్రాండ్ యూటెన్సిల్స్ లో బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ అని ఒక మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. నాలాంటి యువకులకు మీలాంటి గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకు అని అడుగుతున్నా. నేను నాతోటి 100 మంది పని చేస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. ఒక సర్వే అవుతే